గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ మార్గం మద్య అమ్మకాలైతే అదే మద్యము పేదల గుడిసెల్లోనూ పేదల బతుకుల్లోనూ జీవితాలను నాశనం చేస్తుంది, ఆర్థికంగా చిదిమేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నంద్యాల జిల్లా పాణ్యం దగ్గర ఉన్నటువంటి సుంకలమ్మ పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేకంగా ఇక్కడ ఎవరైతే తాగుడికి బానిసైనటువంటి వారు ఉంటారో వారికి ప్రత్యేకమైనటువంటి మందు పెడతారు. దానివల్ల మందుకి బానిసైన వాళ్ళకు తేరుకుంటారో వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయనేసి చాలా నమ్మకంగా ఈ దేవాలయానికి వస్తుంటారు. ప్రస్తుతం మనం సుంకలా పరమేశ్వరి ఆలయంలో ఉన్నాము. మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళంతగా తాగుడికి బానిసై వచ్చినటువంటి వారు. అయితే ప్రతిరోజు ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు కూడా ప్రత్యేకంగా వచ్చినటువంటి వారందరికీ ఈ మందుకు బానిసైన వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి మందు పెడతా ఉంటారు. మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారమ్మా, ఏ ఊరమ్మా? మేము సంగమేశ్వరం సార్, అక్కడ ముసలమడుగు మోటూరే. ఏమంటే 50 మంది 20 మంది అమ్ముతున్నారు సార్ మందు. ఆ ఊరు ఉండేది సీంత, 20 మంది అమ్ముతున్నారు సార్. దానికి బానిస అయిపోయినాడు అని ఇంక ఈడుకు తొలకొచ్చుకున్నా చేత కాక చెప్పలేక ఇంట్లో లిగాడి కొట్లాట. మాకు నిన్నొచ్చినాం ఈ టైంలో తాగినాడు. ఒకటే మందు ఇంకా బువ్వలే నీళ్ళే సార్, ఎప్పుడు మందే. ఇంకా 24 గంటల మంది. ఆడపోయి తెచ్చుకోవడం, ఈడ తాగడం, ఆడపోయి తెచ్చుకోవడం, ఈడ నన్ను కొట్టి కూడా డబ్బులు తీసుకొని పోవడం, మళ్ళీ తాగడం, మళ్ళీ వచ్చి ఇంట్లో కొట్లాట. ఎన్నాళ్ళు సార్ ఇది? యాదో అప్పుడైతే టౌన్లో పెడుతుండ్రి, టౌన్కి పోయి తెచ్చుకుంటాక లేట్ అవుతుండే. ఇప్పుడు ఏంలే, ఇండ్ల పక్కలనే ఊర్లోనే దండిగా అయిపోయింది. ఎంతమంది ఉంటారు మీ ఊర్లో? ఆ గ్రామం అంతా మొత్తం జనాభా ఎంత ఉంటారు? ఎన్ని ఇళ్ళు ఉంటాయి? ఉంటాయి 200 ఇళ్ళు ఉంటాయా అంతే. 200 ఇళ్ళు ఉంటాయి, 200-300 ఇళ్ళు ఉంటాయి. లే ఓట్లు కాదు. ఎంతమంది అమ్ముతున్నారు ఆ 200 ఇళ్ళకి గాను? ఎంతమంది? మాది నీతో మాట్లాడు, చెప్పమ్మా, నువ్వు మాట్లాడు. ఎంతమంది అంటే 8-9 మంది అమ్ముతుంటారు సార్. 8 మంది అని అమ్ముతుంటారు. మొక్కజొన్నలు వస్తేనే ఇస్తాంలే డబ్బులు ఈ ఉద్దర. ఎన్నైనా కానీ 2000 కానీ 3000 కానీ 5000 కానీ 10,000 కానీ ఇంకా మందుకే, ఇంకా బానుసలు ఏం లేదు. అక్కడ తీసేసి కొంచెం ఆయన యాదో టౌన్లో పెడితే పిల్లల మౌన్లకు లిగాడు ఉండదు సార్. ఇంతనా మందులు ఈయన వచ్చినాక. అంతకుముందు లేకపోయిండే సార్, ఇంత లేకపోయిండే. అంటే మొత్తం నాటుసారేనా ఊర్లో? నాటుసారే కదా సార్, పలక సీసలే ఫ్రీ. ఇంకా అమ్మడం, ఇంకా మొక్కజొన్నలు వచ్చినాక కడతలే, పంట వచ్చినాక కడతలే. దాంతో నేను చెప్పిపోయినా సంబంధం లే. నాకు ఇస్తుండే మందు మేము తాగుతుంటాం. ఈడ కొట్టేది ఆడ పోయి తెచ్చుకునేది, ఏం చేయాలా? అవును, పగలంతా కష్టపడతాడు, బాగా ఇబ్బంది ఉంటుంది, నొప్పులు ఉంటాయి. కాస్తంత ఒక పూట మందాగి పడుకుంటే వచ్చే నష్టం ఏమంటారు? అట్టాలనుకారు. పనిలే పాటలే బువ్వలే నీళ్ళులే, 24 గంటలు తాగాల పనకాల. మా ఆయన కాడికి చెప్తున్నా సార్, అందరిది ఏమి నాకు. 24 గంటలు తాగాల పనకాల. ఇది కొంచెం తగ్గిస్తే ఆయన పుణ్యం ఆయనకు దండం చేస్తాం, ఇంట దండ పోడతాం. ఇప్పుడు డైలీ తాగి పడుకుంటే కుటుంబ జీవనం ఎట్లా? పిల్లల పరిస్థితి ఎట్లా? ఇంట్లో తినడానికి తిండి ఎట్లా? వాళ్ళకేమి ఇంకా తాగి పండుకుంటే చాలా అన్నట్టుండారు. వాళ్ళకేమి ఇప్పుడు చూడు, ఆ పాప ఎంతసేపే పొద్దున 7 గంటలకు వచ్చింది. 2 సన్న పిల్లలు నీడ్సొచ్చిన ఆంటీ, నా పరిస్థితి ఎట్టా లేవకుంటున్నాడా అంటుంది. అటువంటి పరిస్థితులు ఎట్టా సార్? ఎట్టా కొంచెం ఆలోచన చేసి మందులు ఇడసాల. ఇంత అడ్డదిడ్డంగా ఇంత ఊర్లో అంతమందిని అమ్మే వేస్తే ఇంకా కాదు అది సంసారం. ముఖ్యంగా ఇంటింటికి పంపించమని ఒక బాక్స్ తాగుతుంటారు, పడుతుంటారు. ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఏం చేస్తే బాగుంటుంది సార్? టౌన్లో పెట్టాలి సార్. ఇన్నాళ్ళు జగన్ ఉన్నప్పుడు ఎట్టుండే, టౌన్లో ఉండే. ఇప్పుడు టౌన్లో లేదు, పల్లెటూరులో ఇచ్చయిడిగా అయిపోయింది. ఎక్కడ దొరకడం లేదంట కదా, పల్లెల్లో ఎవరు అమ్మడం లేదంటున్నారు, గవర్నమెంట్ అంటుంది. దేవుడా మస్తుగా సార్. వచ్చి ఎవరు ఇంకా పట్టుకుంటున్నారు, ఆయన్ని ఆర్డర్ ఇచ్చినారు, మేము తెచ్చుకుంటున్నాం, అమ్ముకుంటున్నాం. కోటర్ వీన్ వచ్చేసి 50 రూపాయలు కొడుతున్నారు. ఆడొచ్చేది 120-130కి వస్తుంది టౌన్లో. ఈడ 50 రూపాయలు, 108. మళ్ళీ మొక్కజొన్నలు వచ్చే తలకల్లా మొక్కజొన్నలు డబ్బులు కడతాంలే అంటున్నారు. అవి వానలు పడి అది నష్టం వచ్చింది మొక్కజొన్న. ఇంకా పిల్లలు బతకాలనా? మందు మొగుడు తాగి పనకాలనా? ఎట్ట చేయాలా? ఊకే ఆడలే ఊకే డైరెక్ట్గా మందు తాగి పైకి పోతే అయిపోయాను, పంచాయతీ అయిపోయాను. అంటే ఆడోళ్ళు కూడా మద్యం తాగుతారా? లే మద్యం కాదు,
మందు పైకి పోయేది, పురుగుల మందా? పురుగుల మందు. ఎందుకంత ఆ పరిస్థితి? ఇంకా ఎందుకంటే ఇంకా ఏం చేస్తాం, మళ్ళా ఇట మొయినికి చెప్పుకోలేము, ఉమ్. అట ఆయన ప్రభుత్వం ఇచ్చినాడు కాబట్టి ఆయనకు చెప్తలేము. మధ్యలో పోతే అయిపోయాం, ఇంకా వాళ్ళే తాగి వాళ్ళే దొల్లుకుంటూ ఉంటారు మగవాళ్ళు ఇంట్లో. కొంతమందితో మాట్లాడతాం, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు. పెద్ద ఎందుకు వచ్చారు ఇక్కడికి? మధ్యాహ్నం తాగకుండా వచ్చినాం, ఇక్కడ గుడి కాడికి అయితే బాగుపడతామని వచ్చినాం. ఉమ్. తాగదని ఎవరు మీరా లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళు ఎవరు? నాకే నేనే ఆడవాళ్ళకు వాళ్ళకు ఇబ్బంది పెట్టకూడదని ఉమ్. చాలీసు. అంటే ఇక్కడ ఏం మద్యం తాగితే ఇక్కడ మందు తాగితే తాగకుండా అయిపోతారా? మనిషికి బుద్ధి పుట్టదు. ఎందుకు అట్లా? ఏమో ఆ తల్లి. అంటే ఇక్కడ ఏం చేస్తారు వచ్చి? ఏం చేశారు, సుంకులమ్మ కళ్ళు వేస్తారు, టెంకాయ నీళ్ళల్లో తాపుతారు, బండారు వేస్తారు, తాపుతారు. అంటే ఇప్పుడు ఎన్నిసార్లు ఇట్లా ఇక్కడ బండారు తీసుకున్నావు? నేను 2 మాటలే. 2 మాటలే. ఎన్ని రోజుల నుంచి? నేను సంవత్సరం పెట్టితే ఇంకా 6 నెలలకు మళ్ళా అది తెగిపాయ దండ తాగిన. అంతవరకు నాకు బుద్ధి పుట్టాలి. అంటే ఏం దండ వేస్తారు మెల్లో? అవే మామూలుగా ఇద్దండి. అదే వేస్తే మనిషికి బుద్ధి డ్రాప్ అవుతాం అనమాట. ఎవరైనా పిలిచని డ్రాప్ అవుతాం. మీకు ఎట్లా తెలుసు ఇక్కడ ఈ దేవాలయం దగ్గరకు వస్తే మందు తాగకుండా అవుతారంట, మంది ఇస్తారు? పక్కన వాళ్ళు అంటుంటే వేయించుకునే వాళ్ళు చెప్తే వచ్చినాం. డైలీ ఎంతమంది వస్తుంటారు ఇక్కడికి? వస్తారు సార్, 30-40 మంది దాకా వస్తారు. బాగానే ఉన్నారు. చాలామంది 5 ఏళ్ళ తాగాక, మా బంధువే 5 ఏళ్ళ 5 రూపాయలు 5 సంవత్సరాలు తాగాక అట్లా. అంటే ఆ మెల్లో ఆ దండ ఉన్నంత వరకు ఇక తాగాలని అనిపించదు, ఒకవేళ తెగిపోతే బుద్ధి పడుతుంది, మళ్ళా ఇంకా మామూలు అవుతాం. అంటే అది ఉందని భయమా లేకపోతే తాగకూడదని ఉద్దేశం? దేశం ఏం లేదు సార్, అది ఏమో ఆడిపోతలుగా విరక్తి పుడుతుంది అంతే. అంతే, ఏం లేదు, ఆ గుడికి సంబంధం లేదు, మన మహిమ అంతే. మద్యానికి బానిసైన వాళ్ళు సుంకలా పరమేశ్వరి దేవి ఆలయానికి వస్తారు. అయితే వచ్చినటువంటి వారందరినీ కూడా బానిసై మద్యానికి బానిసైనటువంటి వారికి ప్రత్యేకంగా బండారు ఆ తాయి తీస్తుంటారు. మనతో మాట్లాడడానికి ఆలయ పూజారి ఉన్నారు. చెప్పండి స్వామి, ఇక్కడికి వచ్చే ప్రతిరోజు ఎంతమంది వస్తుంటారు, ఎలా వస్తుంటారు? ప్రతిరోజు ఒక 100 మందికి రావచ్చు, ఒక 200 జనము గన భక్తులు రావచ్చు. మంగళవారం ఆదివారము 400-500 భక్తులు గన రావచ్చు ఇక్కడికి. అంటే మద్యానికి బానిసైన వాళ్ళు, తాగుడుకు బానిసైన వాళ్ళు తాగకుండా ఉండేందుకు మీరు ఎలాంటి ఇది చేస్తాము ఇక్కడ. వాళ్ళు ఎన్నాళ్ళు అనుకుంటే అన్నాళ్ళ వరకు దాని ప్రకారంగా ఇస్తాను ఉంటాం. అంటే నిష్ఠతో, ఎలాంటి నిష్ఠతో ఇక్కడికి రావాలి, ఎలాంటి కట్టుబాటు? ఇలా ఏమి నిష్ఠత అంటే ఇప్పుడు మందు తాగకుండా వస్తే మేము చెప్పేది అలా అర్థమవుతుంది, పుల్లుకు తాగేస్తే మేము చెప్పేది అలా అర్థం కాదు. ఆ తల్లి మహిమ కదా చెప్పడంలో. అంటే మీరు మందు తాగిన వాళ్ళకి ఇచ్చేటువంటి తాయెత్తు కానీ బండారు ఏమేమి? అమ్మవారు దాంట్లో కొబ్బరికాయ తీరుతాము, కొద్దిగా దాంట్లో అమ్మవారు బండారు వేస్తాము, దాంట్లో అమ్మవారివి ఎండివి కండ్లు ఉంటాయి. ఆ తల్లి మహిమనే బాగుండాల. అంటే కేవలము ఈ తల్లి మహిమకి ఇక్కడ ఉన్నటువంటి ఈ వాతావరణానికి వచ్చిపోతే వాళ్ళకి అలా అనిపిస్తుందా, లేకపోతే ఈ తాయెత్తు కట్టడం వల్ల అవుతుంది? ఆ తల్లి మహిమనే అంత కట్టడంలోనే, తాయిత కట్టడంలోనే మందు మానుకుంటున్నారు. జ్ఞాపకం రాకుండా, ఆలోచన లేకుండా అట్టనే మర్చిపెట్టుకున్నారు. ఎన్నేళ్ల నుంచి ఇక్కడ ఈ సాంప్రదాయం కొనసాగుతుంది? ఒక 70-80 ఏళ్ళ నుంచి ఇక్కడ జరుగుతుంది. అంటే ఇప్పుడు మామూలుగా వచ్చిపోయే వాళ్ళు ఉంటారు, మళ్ళీ ఒకసారి తీసుకుపోయిన తర్వాత ఇక్కడ నిద్ర చేసో లేకపోతే తాయెత్తు బండారు తీసుకున్న తర్వాత మానేసి మళ్ళీ తాగే వాళ్ళు ఎవరైనా ఉండరు, వచ్చినారు చాలా. అది మధ్యాహ్నం తేడబడి ఏమో వాళ్ళ గొడవల మీద తాగినటోళ్ళకి ఏదో ఒకటి ప్రాబ్లం జరుగుతుంది. ఆంతకి చేస్తారు రక్తంగా కాలు చేతులు పడగొట్టడమా, బొబ్బలు పుట్టడమా. మన కుటుంబంలో ఆ తల్లి మహిమ ఏం జరిపేది కానీ తెలియదు. దాని ప్రకారంగా మంచిగా మానుకునేటోళ్ళు, కరెక్ట్ గా వినేటోళ్ళు, ఎన్నాళ్ళు తీసుకుంటే అన్నాళ్ళ వరకు వినేటోళ్ళు మంచిగా మారిపోయి బాగుంటున్నారు. ఒకవేళ బండారు తీసుకుని తాయెత్తు వేసుకున్నటువంటి వాళ్ళు తాగారు అనుకోండి, వాళ్ళకి ఎలాంటి పరిణామాలు? అది ఆంతకి చేస్తే రక్తం కక్కడమా, కాళ్ళు చేతులు పడిపోవడమా, బొబ్బలు పుట్టడమా. మన కుటుంబంలో ఏమి జరిగేది కానీ తెలియదు. ఆ తల్లి మహిమ ఇంట్లో మన కుటుంబంలోనే ఏదో ఒకటి ప్రాబ్లం జరుగుతుంది. అలా జరిగి ఎవరైనా వచ్చారా ఇక్కడికి? వచ్చినారు,
మందు మానకినట్లు అట జరిగినట్లు కొద్దిగా ఇక్కడ హైదరాబాద్ ఆయన తప్పు చేసుకుని తాగడం, ఆయన కాళ్ళు చేతులు పడిపోయి ఈ తల్లి కడికి వచ్చినాడు. మళ్ళా ఇక్కడ ఎవరు తెలంగాణ ఆయనకు ఒక్కసారి మందు తప్పు చేసుకుని తాగడం, నా 2 కాళ్ళు వాపులు వచ్చి 2 లక్షలు ఖర్చు పెట్టాం కానీ డాక్టర్ కనుకలేకపోయినాడు. ఇది నయం గల మళ్ళీ తల్లి కడికి వచ్చి ఇప్పటి నుంచి తప్పు చేయనని ఒప్పుకున్నాడు. నయమైంది తల్లి కడికి. మహిమ ఉన్నటువంటి తల్లి, మహిమలు ఉన్నంత తల్లి. అంటే ఇప్పటికి వచ్చేటువంటి వాళ్ళు మద్యానికి బానిస వచ్చిన ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఎలాంటి రూల్స్, అంటే ఇక్కడ దక్షిణంగా ఎలాంటి ఏముంది తీసుకుంటారు. కొద్దిగా వాళ్ళు అంతరం తాయి తెప్పించుకుంటారు. ఇంకా అమ్మవారు బండారు ఇస్తాను నన్ను మంతరిచ్చి అమ్మకాడికి నిమ్మకాయలు మంతరిచ్చిస్తా. అంటే వాళ్ళు ముడుపులు ఏమైనా కట్టాలా లేకపోతే దానికి ఏమైనా ఫీజు? వాళ్ళు ముడుపులు ఉంటే మొక్కుబడి ఇస్తున్నామంటారు. ఎప్పుడన్నా వాళ్ళు ఎన్నాళ్ళు తీసుకుంటారో వాళ్ళ మంచితనానికి బట్టి మా ముడుపులు గాన తీసుకుంటారు. అంటే ఎన్ని తరాల నుంచి మీరే చూస్తున్నారా లేకపోతే ఇంకెవరైనా దీనికి ఎవరన్నా లేదు, మేమే కట్టించినాము. అన్నదమ్ములం మేమే చేస్తుంటాం. ఈ తల్లి అడవిలో కొండలో ఉంటే ఇక్కడనే నిలబెట్టి గుడి కట్టియడం మా ఏర్పాటు మేము చేసుకున్నాం. ఈ తల్లి అప్పుడు ఉగాదికి తిరునాళ్ళ జరుగుతుంటది. ఆ ఉగాది వరకు తల్లికి తిరునాళ్ళ జరిపేయాలంటే అండల కాలం అక్కడ కొండలు అడవిలో నీళ్లు లేకుండా ఆ తల్లి ఇక్కడ నిలబెడతలాకలా మంచిగా ఆ తల్లి ఎంత దూరం నుంచో పాకిపోయింది. మంచిగా భక్తులను రాబట్టుకుంటుంది, చేసుకుంటుంది. వచ్చేటువంటి వాళ్ళ భక్తులకు మీరు ఏం చెప్పదలుచు? వచ్చేపోయేటోళ్ళకల్లా మందు మానకినటోళ్ళకి అన్నాళ్ళు తీసుకుంటారంటే అన్నాళ్ళ వరకు మేము పూజ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఉండడానికి సౌకర్యాలు ఏమైనా ఉన్నాయి? ఉంటాయి. ఎలాంటి సౌకర్యాలు? ఇక్కడ వర్షకుండా బాగా పండుకినటోళ్ళకు అన్ని దానిలకు సౌకర్యం ఉంటుంది. మరికొంతమందితో భక్తులతో మాట్లాడతాం. ఈ విన్నారా ఈ ఆలయం గురించి? కొత్తగా వచ్చినాం సార్. తెలుసా ఇక్కడ ఈ ఆలయంలో ఏం జరుగుతుందనే విషయం తెలుసా? తెలుసు. మా అన్న దోందు కిట్ట వచ్చి తాగుతుంటే వచ్చి తీసుకున్నాడు. అంగారు తీసుకుని బంద్ చేసినాడు. ఒక 2 నెలలు 3 నెలలు బంద్ చేసినాడు. 4 నెలలు బంద్ చేసినాడు. మళ్ళా ఇప్పుడు ఇక్కడ పెళ్లి ఉంటే ఇక్కడ వచ్చినాము. మొక్కిపోదాని వచ్చినాము, దర్శనం చేసుకున్నాము. అంటే మళ్ళీ 3 నెలల తర్వాత తాగడం స్టార్ట్ చేసి తాగలేదు, ఇంకా తాగలేదు. పెళ్లికి వచ్చినాము, అమ్మవారు దయ మొక్కొని పోదాము ఇటుకే అని వచ్చేసినాం. ఏ ఊరు నుంచి వచ్చారు? మాది రేమడూరు, కర్నూలు నుంచి మాది కల్లూరు మండలం రేమడూరు గ్రామం. ఒక 50 డెబ్బై వస్తుంది. ఇలాంటి విశ్వాసాలు నమ్మొచ్చా? మా డైలీ ఎంతమంది చెప్పినా డాక్టర్లు చెప్పినా మారని వాళ్ళు అందరం వేస్తే మారతారనే నమ్మకం. నా వాస్తవంగా ద్వారకైతే నన్ను కోటరు లేనిది ఉండలేకుంటే అట్లాంటిది అమ్మవారి కాడికి వచ్చి మొక్కుకొని పోయినాక 4 నెలలు అయింది నేను బంద్ చేసి. అంతరం వేసుకొని కూడా ముందుకు ఇప్పటికి తేడా ఏంటి? నీళ్ళు ఏం తేడా? నా తేడా ఏం లేదు, పని చేసుకోవాలో బతకాలో బాగుండాలనేది ఉంది. ఇంతకుముందుకు పని రావడం, కూర తాగడం, ఉండడం, అల్లరి చేసుకుంటున్నాడు. తాగి మొత్తం తెచ్చిన కూలి మొత్తం దానికి తగలబెట్టి ఇబ్బంది. అప్పుడు ఫ్యామిలీకి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు కొట్లాడుకుంటే చేసుకుంటుండేది. ఇప్పుడు బంగాళాలు కూడా బాగుంది. మొత్తంగా చూసుకుంటే మనం స్వయంగా ఇక్కడ సుంకలా పరమేశ్వరి దేవి ఆలయంలోకి వచ్చి మద్యం సేవిస్తున్నాను, నేను బానిస అయిపోయాను, కొంత నా కుటుంబానికి అన్యాయం జరుగుతుందని చెప్పి స్వయంగా తను రియలైజ్ అయ్యి తను మందు తాగకుండా ఉండేందుకు, బానిస నుంచి మద్యం బానిస నుంచి బయటపడేందుకు, విముక్తి చెందేందుకు ఈ దేవాలయానికి వచ్చాను. నేను గత 6 నెలల క్రితమే వచ్చి ఇక్కడ ఇచ్చేటువంటి బండారు, ఇక్కడ ఇచ్చినటువంటి ఆ తాయెత్తు మెల్లో ఉన్నంత వరకు నాకు కనీసం తాగాలని ఎప్పుడు అనిపించలేదు. కానీ ఎప్పుడైతే ఆ మెల్లో నుంచి వెళ్ళిపోయిందో అప్పుడు తాగాలని అనిపిస్తే తాగడానికి మళ్ళీ స్టార్ట్ చేశాను. కానీ మళ్ళీ తేరుకొని మళ్ళీ ఆ దేవాలయం దగ్గరికి వచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో మరోసారి బండారు తీసుకొని తాయెత్తు తీసుకొని వెళ్తాను. తాగుడికి బానిసే నా కుటుంబానికి ఎంతో కోల్పోయేటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. మరోవైపు ఈ మద్యానికి బానిసైనటువంటి కుటుంబాలు ఆర్థికంగాను మానసికంగాను ఛిద్రమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. బెల్ట్ షాపులు ఊరూరా పెరుగుతున్నాయి. ఒక్కో గ్రామంలోనే 200 కుటుంబాలు ఉన్నటువంటి గ్రామంలోనే 20 మంది అమ్ముతున్నారంటే ఎంత మేర మద్యం ప్రవాహంలా పారుతుందో ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి. బెల్ట్ షాపులు నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పేదల బతుకుల్లో మహమ్మారిగా మారినటువంటి ఈ మద్యాన్ని నియంత్రించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలపైనే ఉంది. వీడజల్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.